హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. రీసెంట్గా స్టార్ట్ అయినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా ఈరోజు రైల్వేకి సంబంధించినటువంటి సెషన్ అయితే జరిగింది. సో రైల్వేకి సంబంధించినటువంటి చర్చ అనేది రాజ్యసభలో జరిగింది. సో దానికి సంబంధించినటువంటి డేటాలో భాగంగా మనకు వచ్చినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అప్డేట్స్తో పాటు ఈరోజు రిక్రూట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగినటువంటి ప్రశ్నలకి రైల్వే నుంచి వచ్చినటువంటి సమాధానాలు కూడా ఈ యొక్క వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ అదేవిధంగా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇట్లాంటి అప్డేట్స్ మీకు మినిట్ టు మినిట్ అందిస్తున్నందుకు ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా. సో ఈరోజు సెషన్ కనుక తీసుకున్నట్లయితే మణిపూర్ గురించినటువంటి మేజర్ ఇష్యూ జరిగింది. సో దాని విషయం పక్క పెట్టేసి మనకు రైల్వే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక తీసుకుంటే ఈరోజు ఎస్పెషల్లీ మేజర్గా ఏదైతే ఒడిశాలో ఇన్సిడెంట్ జరిగిందో రైల్ యాక్సిడెంట్, దాని గురించి ఎక్కువ క్వశ్చన్స్ అయితే అడగడం జరిగింది. అండ్ అదేవిధంగా మనకు వందే భారత్ ట్రైన్స్ గురించి, కవచ్ సిస్టమ్ గురించి, అండ్ అదేవిధంగా సమ్ అదర్ ఎడిషనల్ ఇష్యూస్ గురించి కూడా డిస్కషన్ అయితే రావడం జరిగింది. సో మన యొక్క రిక్రూట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక క్వశ్చన్ అయితే రేజ్ అవ్వడం జరిగింది. ఆ క్వశ్చన్ గురించినటువంటి డేటాను డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీకు ఒకసారి షెడ్యూల్ అయితే చెప్తా. అసలు ఈ యొక్క రాజ్యసభలో మనకు రైల్వే ఏ రోజుల్లో మీటింగ్ ఉంటుంది, మనకు అప్డేట్స్ ఏ రోజుల్లో వస్తాయని. సో మీరు ప్రతిరోజు రాజ్యసభ చూడాల్సినటువంటి అవసరం లేదు. ఈ యొక్క షెడ్యూల్ ఒకటి చూసుకుంటే మీకు అర్థమైపోతుంది. సో ఈరోజు ఫ్రైడే 21 జూలై 2023, అండ్ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఫ్రైడే 28 జూలై 2023, తర్వాత మనకు ఆగస్ట్ 4th ఉంది, ఆగస్ట్ 11th ఉంది. ఈ యొక్క 4 డేస్లోనే మనకు ఈ యొక్క రాజ్యసభ నుంచి అయితే మనకు అప్డేట్స్ అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క 4 డేస్ మీరు కొద్దిగా అబ్జర్వ్ చేస్తే మనకు రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి డేటా అయితే రావడం జరుగుతుంది. సో ఆ రోజు సెషన్లో అడిగేటటువంటి ప్రశ్నల్ని ముందుగానే వాళ్ళకు అందివ్వడం జరుగుతుంది. సో ఏ రోజు జరిగేటటువంటి సెషన్కి ఏ రోజు డెడ్ లైన్ అయితే ఉంటుంది అనేది ఇప్పుడు ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈ రోజు జరిగినటువంటి సెషన్స్కి క్వశ్చన్స్ హ్యాండ్ ఓవర్ చేసే రోజు కనుక తీసుకుంటే July 5, 2023. సో July 5th రోజు ఇచ్చినటువంటి క్వశ్చన్స్ లేదా దానికంటే ముందు వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఈ రోజు డిస్కస్ చేస్తారు. అండ్ అదేవిధంగా July 28th రోజు డిస్కస్ చేయబడేటువంటి క్వశ్చన్స్ యొక్క డెడ్ లైన్ కనుక తీసుకుంటే July 12. సో July 12th వరకు వచ్చినటువంటి క్వశ్చన్స్ని 28 జూలై రోజు, అండ్ అదేవిధంగా 19th జూలై వరకు వచ్చినటువంటి క్వశ్చన్స్ని 4th ఆగస్ట్ రోజు, అండ్ అదేవిధంగా 26th జూలై వరకు వచ్చినటువంటి క్వశ్చన్స్ని 11th ఆగస్ట్ రోజు డిస్కషన్ అయితే తీసుకురావడం జరుగుతుంది. సో ఇదెందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలోనే దీనికి సంబంధించినటువంటి ఇంకో అప్డేట్ కూడా ఉండబోతుంది కాబట్టి దీని గురించి మీకు క్లారిటీ ఇస్తున్నా, ఓకేనా. సో ఈ డేట్స్ ఒకటి మీరు మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ అప్డేట్ ఒకసారి చూద్దాం. సో ఈరోజు జరిగినటువంటి సెషన్లో మనకు ఒక రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి మనకి ఒక వేకెన్సీ సంబంధించి ఒక డిస్కషన్ అయితే రావడం జరిగింది. దాని యొక్క మెయిన్ డేటాలకు వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మేక్ యాప్ని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఈ యొక్క యాప్లో మీకు రైల్వేకి సంబంధించినటువంటి కోర్సెస్, కంటెంట్ అండ్ అదేవిధంగా స్టడీ మెటీరియల్స్తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీకైతే అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి డేటాను చెక్ చేద్దాం. సో 21/7/2023 రోజు రాజ్యసభలో అన్స్టార్డ్ క్వశ్చన్ నెంబర్ 278. సో వేకెన్సీస్ ఇన్ స్పోర్ట్స్ కోటా ఇన్ రైల్వే. సో రైల్వేలో స్పోర్ట్స్ కోటా సంబంధించి వేకెన్సీస్ గురించి ఇక్కడ డిస్కషన్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్ రేజ్ చేసినటువంటి రాజ్యసభ సభ్యుడుగా తీసుకుంటే శ్రీ హర్భజన్ సింగ్. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఇక్కడ మేజర్గా స్పోర్ట్స్ కోటా గురించి వచ్చింది. మీరు అనుకోవచ్చు సార్ మనకు స్పోర్ట్స్ కోటా గురించి మనకేం అవసరం అని, కానీ ఇది మనకు మెయిన్ రిక్రూట్మెంట్ కూడా ఇంటర్లింకింగ్ కాబట్టి ఇది కూడా మనకైతే యూజ్ అవుతుంది. సో ఇది డైరెక్ట్ కాబట్టి ఇండైరెక్ట్ మనకు యూటిలైజ్ అవుతుంది కాబట్టి దీన్ని డిస్కషన్లోకి తీసుకురావడం జరిగింది, ఓకేనా. Whether government is aware of large scale of vacancies under sports quota in railways? If so, the details thereof, including the number of vacancies at present, whether the ministry has taken any step to fill up these vacancies, and if so, the details thereof, and if not, the reasons thereof. ఒకవేళ రిక్రూట్మెంట్ కనుక అయితే వాటికి సంబంధించిన డీటెయిల్స్, లేదు అంటే వాటికి సంబంధించినటువంటి రీజన్స్ ఈ విధంగా ఇవ్వమని అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనకు అశ్విని వైష్ణవ్ గారు అయితే ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. టోటల్గా లిస్ట్ అవుట్ అయితే ఇవ్వడం జరిగింది. సో వాళ్ళకు ఉన్నటువంటి టోటల్ బెర్త్లు అంటే ఫిల్లింగ్ అయినాయి లేకపోతే వేకెన్సీస్. సో టోటల్ వాళ్ళ కేటగిరీ కనుక తీసుకుంటే మనకు ఈచ్ జోన్ కనుక తీసుకుంటే జోన్ కానీ యూనిట్ కానీ లేకపోతే రైల్వే బోర్డు కానీ తీసుకుంటే ఈచ్ సెక్షన్కి మనకు 40 వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఇక్కడ మనకు ఉన్నటువంటి ఈచ్ జోన్, ఓకేనా. సో దీంట్లో ఆల్రెడీ కొన్ని ఫిల్ అయిన ఉంటాయి, కొన్ని వేకెన్సీస్ ఉంటాయి. అండ్ అదేవిధంగా బెనారస్ లోకోమోటివ్ వర్క్స్, చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్స్, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ అండ్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ. సో ఇక్కడ 4 ఇచ్చిండు. ఈ 4 ఒక్కొక్క దాంట్లో 30 అంటే మొత్తం 120. అండ్ నెక్స్ట్ పటియాల్ లోకోమోటివ్ వర్క్స్, రైల్ వీల్ ఫ్యాక్టరీ, మెట్రో రైల్వే. సో ఈ యొక్క 3 20 అంటే మొత్తం కలిపి 3 2 6 అంటే 60. అండ్ నెక్స్ట్ రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్లో 18. ఈచ్ డివిజన్ ఆఫ్ రైల్వే జోనల్. సో ఇక్కడ మనకి ఈచ్ డివిజన్, ఓకే. సో దానికి సంబంధించి 5. అండ్ అదేవిధంగా వర్క్షాప్లో ఒక్కొక్క వర్క్షాప్లో ఎక్కడైతే 4000 కంటే ఎక్కువ స్టాఫ్ ఉంటారో అక్కడ ఈచ్ దాంట్లో అంటే ఈచ్ వర్క్షాప్లో 3. ఇక్కడ ఇచ్చినటువంటి వాల్యూస్ తీసుకుంటే 850 దాటిపోయినాయి. సో లాస్ట్ 2 ఇయర్స్లో కనుక తీసుకుంటే ఇక్కడ ఫిల్ అయినటువంటి పోస్టులు 2021-2022లో 301, 2022-23లో కనుక తీసుకుంటే 355, ఓకేనా.
సో దీనికి సంబంధించి అయితే మనకి ఈరోజు అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మరి ఇంకేదైనా మనకు రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఏ మాత్రం చిన్న క్లూ ఉన్నా నేను మీకు అందించడం జరుగుతుంది. సో ఈరోజు సెషన్తో పాటు 28 జూలై 2023 రోజు సెషన్ జరగబోతుంది కదా. సో దానికి సంబంధించినటువంటి ప్రాసెస్లో భాగంగా మనకు 12 జూలై లేదా దానికంటే ముందు అప్లోడ్ అయినటువంటి ఒక క్వశ్చన్ గురించి రైల్వే బోర్డు అయితే మనకు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ యొక్క క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. సో దాని యొక్క ఆన్సర్ అనేది రైల్వే మినిస్టర్ మనకు నెక్స్ట్ వీక్లో ఇవ్వబోతున్నారు. సో దిస్ ఈజ్ ద మెయిన్ డేటా. సో మనకు ఇది రీసెంట్గా మనకైతే రావడం జరిగింది. ఇదైతే అఫీషియల్ వెబ్సైట్లో లేదు, ఇది డైరెక్ట్ ఈమెయిల్ ద్వారా బోర్డ్స్కి అయితే ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు జిఎమ్స్కి అయితే ఫార్వర్డ్ చేశారు. ఈ నెల 28వ తేదీ రోజు జరగబోతున్నటువంటి రాజ్యసభ సమావేశాల్లో భాగంగా ఆనరబుల్ ఎంపీ గారు అడిగినటువంటి ప్రశ్నకి మనకి ఇక్కడ ఆన్సర్స్ కోసం అయితే వీళ్ళైతే ప్రాసెస్ చేస్తున్నారు. సో అసలు క్వశ్చన్ ఏంటిదో మనం ఒకసారి చెక్ చేద్దాం, ఆ తర్వాత మీకు ఆటోమేటిక్గా క్లారిటీ వచ్చేస్తుంది. సో వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్ కన్నా తీసుకుంటే ఇది మనకు రిక్రూట్మెంట్ సంబంధించి చాలా నియర్గా ఉన్నటువంటి క్వశ్చన్స్లో ఇది ఒకటి. వెదర్ ద గవర్నమెంట్ హ్యాస్ టేకన్ కాగ్నిజెన్స్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ మోర్ దెన్ 3.11 lakh పోస్ట్ ఇంక్లూడింగ్, సో ఇది వాల్యూ మనకు అటు ఇటు అయినట్టుంది కొద్దిగా, గ్రూప్ సి పోస్ట్ అండ్ 3018 అవుట్ ఆఫ్ ద శాంక్షన్డ్ 18,881 గెజిటెడ్ క్యాడర్ పొజిషన్స్ ఆర్ లయింగ్ వేకెంట్ ఇన్ వేరియస్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ద రైల్వే డిపార్ట్మెంట్. అండ్ నెక్స్ట్ పాయింట్, ఇఫ్ ఎస్ రీజన్స్ ఫర్ ద డిలే ఇన్ ద ఫిల్లింగ్ ఆఫ్ వేకెంట్ పోస్ట్. సో ఒకవేళ కనుక మీరు ఆ యొక్క వేకెన్సీస్ ఉన్నాయంటే వాటిని ఎందుకు ఫిల్ చేయలేకపోతున్నారు, డిలేకి రీజన్ ఏంటిది అనేది అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి సి క్వశ్చన్ కన్నా తీసుకుంటే ద ఎస్టిమేటెడ్ టైమ్ లైన్ ఫర్ ఫిల్లింగ్ ఆఫ్ దీస్ పోస్ట్. సో వాటిని యొక్క పోస్టులను ఫిల్ చేయడానికి ఒక ఎస్టిమేటెడ్ టైం అంటే 1 year, 6 months, 2 years, what is the estimated time? Whether it is a fact that 1.4 lakh posts for safety department are vacant. సో 1.4 lakh పోస్టులు అనేవి సేఫ్టీ డిపార్ట్మెంట్లో వేకెంట్ ఉన్నాయన్న విషయం నిజమేనా అనేది ఇక్కడ మనకైతే అడగడం జరిగింది. సో ఫ్యాక్ట్ అంటే అది నిజమా కాదనేది క్లారిటీ చేయమని. ఇఫ్ ఎస్ ఒకవేళ అది నిజమైతే డీటెయిల్స్ అండ్ రీజన్స్ దేర్ ఆఫ్. సో 1.4 lakh సేఫ్టీ డిపార్ట్మెంట్ పోస్టులు కనుక వేకెంట్ ఉంటే వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ కారణాలను అడుగుతున్నారు. అండ్ ద డీటెయిల్స్ ఆఫ్ ట్రాక్ ఇన్స్పెక్టర్స్ ఇన్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్. సో మనకి ఇక్కడ ట్రాక్ ఇన్స్పెక్టర్ సంబంధించి మనకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అయితే రేజ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా మనకు టోటల్ 6 points తోటి క్వశ్చన్ అయితే రేజ్ చేయడం జరిగింది. ఇది మన యొక్క రిక్రూట్మెంట్ సంబంధించి చాలా క్లోజ్గా ఉన్నటువంటి డేటా, ఎందుకంటే ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అండ్ అదేవిధంగా మనకి యొక్క పోస్టులను ఎప్పుడు ఫిల్ చేస్తారనేటటువంటి పాయింట్ అయితే రేజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇక్కడ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. రైల్వే ఏం చేస్తుంది అంటే ఫర్నిష్ ఫుల్ డీటెయిల్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఎలాంగ్ విత్ డ్రాఫ్ట్ ఫర్ సప్లిమెంటరీస్ ఫర్ పార్ట్ ఎఫ్. సో పార్ట్ ఎఫ్ సంబంధించి ట్రాక్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉంటారో సో వాటికి సంబంధించినటువంటి డీటెయిల్స్ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ సంబంధించి మీ దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటిని ఎప్పుడు ఫిల్ చేస్తారు, లేకపోతే వాటికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వమని మనకి ఇక్కడ రైల్వే బోర్డు అయితే ఇక్కడ మనం పైన మెన్షన్ చేసినటువంటి డివిజనల్ ఇన్ఛార్జెస్ లేదా డివిజనల్ మేనేజర్స్కి ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఓకేనా. సో వీళ్ళ యొక్క టోటల్ డేటా మొత్తాన్ని కూడా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈమెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయాలి. ఇది మోస్ట్ ఇమీడియట్గా చేయాల్సినటువంటి వర్క్. సో దీన్ని బట్టి మనకు రిప్లై అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకైతే ఇంటర్నల్గా వర్క్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనకు ఈ యొక్క పార్లమెంట్ సెషన్స్లో కూడా రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి క్వశ్చన్ అనేది అడుగుతున్నారు కాబట్టి వీటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే త్వరలోనే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అండ్ దాంతోపాటు మనకు నిన్న సెంట్రల్లో 9.64 lakh వేకెన్సీస్ అయితే ఉన్నట్లు మంత్రి జితేంద్ర సింగ్ గారు అయితే తెలపడం జరిగింది. సో లిఖితపూర్వక ప్రశ్న మనకి ఇక్కడ ఆన్సర్ అయితే రావడం జరిగింది. సో కేంద్రంలో ఉన్నటువంటి అన్ని విభాగాల్లో మనకు 39,77,509 పోస్టులు మంజూరు చేస్తే దాదాపు 30 లక్షల మంది వర్క్ చేస్తున్నారు. సో మనకు మేజర్గా వచ్చేసి వేకెన్సీస్. సో వేకెన్సీస్ కనుక తీసుకున్నట్లయితే అత్యధికంగా రైల్వేలో 3,09,074 పోస్టులు అయితే మనకి ఇక్కడ వేకెంట్ అయితే ఉండడం జరిగింది. సో మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి 9.64 lakhs ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఖాళీగా ఉన్నాయి. సో లాస్ట్ 5 yearsలో వీళ్ళు తీసుకుంటే 4.63 lakh పోస్టులు అయితే ఫిల్ చేశామని చెప్తున్నారు. సకాలంలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేయాలని కూడా అన్ని శాఖల్ని ఆదేశించడం అయితే జరిగింది. సో ఈ విధంగా మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది. సో లక్షల్లో వేకెన్సీస్ అయితే ఉన్నాయి కానీ మనకు నోటిఫికేషన్స్ మాత్రం పెద్దగా కనిపిస్తలేవు. మనకి ఎస్ఎస్సీ నుంచే కన్జిక్యూటివ్గా నోటిఫికేషన్స్ వస్తున్నాయి కానీ మనకు రైల్వే నుంచి అయితే మేజర్గా ఇప్పటివరకు అయితే భారీ నోటిఫికేషన్ రిలీజ్ కాలేదు. ఇంకా మనకు టెక్నీషియన్ కానీ ఏఎల్పీ కానీ జనరల్ కేటగిరీలో నోటిఫికేషన్స్ ఏది కూడా రిలీజ్ అయితే అవ్వలేదు కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ జనరల్ కేటగిరీలో ఉన్నటువంటి నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ చేయాలి. అండ్ అదే ఈ యొక్క వేకెన్సీస్ని ఫుల్ఫిల్ చేసినట్లయితే వర్క్ ఎఫిషియెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఈ విధంగా అయితే మనకైతే ఈరోజు అప్డేట్స్. అండ్ దాంతోపాటు ఎవరైతే జీడీసీ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి డేటాలో భాగంగా మన యొక్క ఛానల్ అనేది ఆల్రెడీ మీకు మన యొక్క యాప్ ద్వారా జీడీసీకి సంబంధించినటువంటి స్పెషల్ కోర్స్ అయితే లాంచ్ చేయడం జరిగింది. పార్ట్ ఏ మీకు టోటల్ 2 parts ఉంటాయి, పార్ట్ ఏ అండ్ పార్ట్ బి.
పార్ట్ ఏలో 100 మార్క్స్కి మీకు స్పెషల్ కోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో దీంట్లో ఎస్పెషల్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్కి మేజర్గా కాన్సన్ట్రేషన్ చేస్తూ ఇక్కడ డేటా ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా పార్ట్ బి కనుక తీసుకున్నట్లయితే ఒకవేళ మీ యొక్క ఐటీఐ అనేది ఎలక్ట్రీషియన్ ట్రేడ్ సంబంధించినటువంటి వాళ్ళైతే ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి కోర్స్, లేదంటే మీరు వైర్మెన్ అయితే వైర్మెన్, లేదు మీరు డీజిల్ మెకానిక్ అయితే డీజిల్ మెకానిక్, లేదు మీరు ఫిట్టర్ అయితే ఫిట్టర్, ఆ విధంగా మీకు ఇక్కడ కోర్సెస్ అయితే అందుబాటులో ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ప్రాపర్గా ఉపయోగించుకోండి. డెఫినెట్గా మీరు జీడీసీ దాంట్లో బెటర్ స్కోర్ అని తెచ్చుకోగలరు. అండ్ అదేవిధంగా మీకు నెక్స్ట్ వీడియోలో జీడీసీకి సంబంధించినటువంటి ఏఎల్పీ టెక్నీషియన్ యొక్క డీటెయిల్ సిలబస్ అనాలిసిస్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ అదేవిధంగా ఏ విధంగా మనం ఎక్కువ స్కోర్ తెచ్చుకోవాలి తక్కువ టైంలో అనేది నెక్స్ట్ ఒక డీటెయిల్డ్ వీడియో అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి, ఓకేనా. అండ్ అదేవిధంగా రెగ్యులర్ ఆస్పిరెంట్స్ కూడా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూనే ఉండండి. ఆల్రెడీ రెగ్యులర్ ఆస్పిరెంట్స్ సంబంధించినటువంటి డేటాలో భాగంగా మన యొక్క ఛానల్ అసిస్టెంట్ లోకో పైలట్ అండ్ టెక్నీషియన్ సంబంధించి డీటెయిల్ కోర్స్ అయితే ఆల్రెడీ లాంచ్ చేయడం జరిగింది. దాదాపుగా 4 to 5 months బ్యాకే CBT1 CBT2 స్పెషల్గా మీకు ఇక్కడ డేటా ఉంటుంది. జీఈ ఆస్పిరెంట్స్ కూడా మీరు డైరెక్ట్గా CBT1 CBT2లో ఎస్పెషల్లీ మెకానికల్ వాళ్ళకి డేటా అందిస్తున్నాం. అండ్ అదేవిధంగా జనరల్ ఆస్పిరెంట్స్కి CBT1 దాకా మీకు ఇక్కడ డేటా అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది, ఓకేనా. సో ఈ విధంగా మనకైతే కంటెంట్ అయితే అందుబాటులో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి శ్రీనివాస్ మేక్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని యాప్ ద్వారా, లేదు అంటే మీరు డైరెక్ట్గా మన యొక్క srinivasmek.classix.co.in అనేటటువంటి వెబ్సైట్ నుంచే మీరు కంటెంట్ అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా నెక్స్ట్ వీడియోస్లో మనం బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ యొక్క బుక్ సంబంధించినటువంటి డీటెయిల్ రివ్యూ కూడా చూద్దాం, ఓకేనా. సో అప్పటి వరకు స్టే ట్యూన్డ్ టు అవర్ ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, ప్లీజ్ షేర్ టు ఎవ్రీవన్ అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.